అందరినీ కూడా రిక్వెస్టింగ్ టు కమ్ ఫార్వర్డ్ అండి ఫర్ ఫోటో ఆప్. సెంటర్లో ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టీం అందరినీ కూడాను. యంగ్ అండ్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు ప్రొడ్యూసర్గా హనుమాన్ని 12th మన ముందుకి తీసుకురాబోతున్నారండి, January 12th. గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. అందరికీ నమస్కారం. ఎలా అనిపించింది ట్రేలో? నైస్ నో, గూస్ బంప్స్ వచ్చింది కదా. చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. బికాజ్ ఈ మూవీ అయితే వేరే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో పాన్ వరల్డ్ ఫీల్లో చేస్తున్నారు ప్రశాంత్ గారు అండ్ ఎంటైర్ టీమ్. And I'm so grateful to be here, to be a part of Hanuman team. Yes, so మీరందరూ చెప్పినట్టు మూవీ ప్లీజ్ థియేటర్లో వెళ్ళి చూడండి. ఇట్స్ రిలీజింగ్ ఆన్ Jan 12th. మిగతాది ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు అండ్ మీడియా వాళ్ళందరికీ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ప్రశాంత్ గారు అండ్ అవర్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత మంచి సినిమాని మనకి ప్రజెంట్ చేస్తున్నటువంటి శ్రీమతి చైతన్య గారిని కూడా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. అండ్ ఈ మూవీ చేయడానికి ధైర్యం, శక్తి ఇచ్చిన ప్రోత్సాహం అంతా హనుమంతుడే అనుకుంటున్నాము. సో ఆ హనుమంతుడి దయ లేకపోయి ఉంటే, ఆయన అనుగ్రహం లేకపోయి ఉంటే మేము ఈ మూవీ ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఈరోజు ట్రైలర్ లాంచ్ చేసే ఉండేవాళ్ళం కాదు. సో ఇది కంప్లీట్ క్రెడిట్ గోస్ టు హనుమాన్. మేము ఎప్పటికీ ఆ హనుమంతుడికి అదే కృతజ్ఞతాభావంతో, అదే భక్తితో ఆయనకి అనుసంధానంగా పూజలు కానీ, శక్తి కోసము, ధైర్యం కోసము ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటాము. అండ్ టీమ్ డిడ్ వెరీ మచ్ హార్డ్ వర్క్. ఐ కాంట్ సే థ్యాంక్ యూ ఫర్ దెమ్ ఎనఫ్. సో దే డిడ్ రియలీ a great job. This is the first time I'm saying it to Prashant especially. I never told him anything so far. So thank you everyone for being here. మీరందరూ ఇలాగే థియేటర్లో కూడా మూవీ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని, వచ్చే ప్రతి ప్రేక్షకుడు ఒక హనుమంతుడి స్వరూపంలా భావిస్తున్నాం మేము. మీరందరూ మూవీని చూసి ఆ హనుమత్ శక్తిని ఎంతగా అయితే ప్రచారం చేయగలుగుతారో దానికోసం వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. అండ్ ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వరలక్ష్మి గారు మీరు మామూలుగా మాట్లాడితే సరిపోదంట, డైలాగ్తో మొదలు పెడితే వినాలని అందరూ రిక్వెస్ట్. అంతే కదండి చెప్పింది? అదే చెప్పారు. పోలరమ్మ మీ తొట్టు, నా తమ్ముడు మీద ఒక్క సై పడితే ఒక్కొక్క టెంకాయ పగిలిపోతాయి.
అందరికీ నమస్కారం. చాలా చాలా థ్యాంక్స్ మీ లవ్కి. నిజంగా ఇప్పుడు దాకా నాకు గూస్ బంప్స్ ఇంకా తగ్గలేదు. ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా చూడొచ్చు మీరు. ఇట్స్ ఫెంటాస్టిక్. ఐ మీన్ నిజంగా ఒక మార్వెల్ సినిమా చూస్తే ఎలా ఉంటుంది, నిజంగానే అలా అనిపిస్తుంది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. అండ్ ఐ థింక్ హనుమాన్ అనేది వచ్చి మనకు అందరికీ ఒక ఫస్ట్ సూపర్ హీరో లాగా. అండ్ ఆ ఎమోషన్ తీసుకొని ఇలాంటి ఒక సినిమా చేసేది. అండ్ తేజ ఫ్యాబులస్ జాబ్, రియల్లీ లుకింగ్ అమేజింగ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ నిరంజన్ సార్ ఫర్ ఇంత పెద్ద సినిమాని బిలీవ్ చేసుకొని దీంట్లో నమ్మకం పెట్టేసి తీశారు. అండ్ ఎక్కడికి వచ్చి ఒక కాంప్రమైజే లేదు. ఇట్స్ ఫెంటాస్టిక్. ఇంకా మాట్లాడతాం, బట్ ఈ రోజు వచ్చి అందరికీ చాలా థ్యాంక్స్. మీ లవ్ కోసం చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీకోసం ఇంకా నేను బెటర్గా చేసుకుని వస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మీరు సూపర్ హీరో అని పిలుస్తేనే వస్తాడంట. ఆల్ రైట్, తేజ సజ్జా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడి కొట్టి కొట్టి అలసిపోయానా తొడ. మీకు మాత్రం బోర్ కొట్టట్లేదా? మళ్ళీ తర్వాత కొడదాం. అలాంటి అవకాశం పండగ తర్వాత మీరు ఇస్తే డెఫినెట్గా కొడతానండి. ఓకే, ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన తెలుగు సినిమా అభిమానులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ప్రతిసారి మేము ఏ కంటెంట్ రిలీజ్ చేసినా, ఏం చేస్తున్నా, మంచి సినిమా కోసం మీరందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. దానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. యతో ధర్మస్తతో జయ అంటారు కదా. మనం మన ధర్మాన్ని పాటిస్తూ, మన ధర్మం కోసం నిలబడుతూ, నిజాయితీగా మనస్ఫూర్తిగా 100% ఎఫర్ట్ పెట్టి ఏదైనా పని చేస్తే అవన్నీ విజయాన్ని చేకూరుస్తాయంటే, నేను ఈ సినిమా కోసం 100% కంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టి పనిచేశాను. ఒకటే మనసులో పెట్టుకున్నాను, అందరూ ఎంటర్టైన్ చేయాలని. వేరే ఇంక ఏ భావన లేదు. ఎంత కష్టపడాలో అంతకంటే ఎక్కువ పడ్డాను. నా ప్రయత్నం నేను చేసాను. సో విజయం చేకూరుతుందనే. ఏం సార్ స్పీచ్ వద్దా? ఇదేది ఇవ్వాలనుకున్నానే. ఆ ఫోటో అది ఇస్తాను. స్పీచ్ తర్వాత అది కూడా ట్రై చేద్దామండి, ఫస్ట్ ఫినిష్ అయ్యాక. ఇవాళ నేను వదలనా, నేను చెప్దామని ఫిక్స్ అయ్యా. మళ్ళీ వస్తుంది అవకాశం. నేను చెప్దామని ఫిక్స్ అయ్యా, నేను వదలను. సో అంటే మేము సినిమా మొదలుపెట్టినప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి ఒక అసాధారణమైన ప్రేమ లభిస్తుందని, ఇలాంటి ఒక సిచ్యువేషన్లో మేము ఉంటామని ఎప్పుడూ భావించలేదండి. ఓన్లీ నిజాయితీగా సినిమా చేసుకుంటూ వెళ్ళాం. ఈ సినిమా కథ మీకు అర్థమై ఉంటే ట్రైలర్ బట్టి, ఒక మామూలు కుర్రాడికి భగవంతుడు ఆశీస్సులతో సూపర్ పవర్స్ వస్తే వాడు చేసే అసాధారణమైన పనులు ఏంటి అనేది కదా. ఇప్పుడు నా సిచ్యువేషన్ అలాగే ఉంది. ఒక మామూలు కుర్రాడిని, హనుమాన్ అనే సినిమా ఒక సూపర్ పవర్లా నా చేతిలో ఉంది. ఇంకా అసాధారణమైన పనులు చేయటం మాత్రమే బాకీ. అవి కూడా జరిగిపోతాయని అనుకుంటున్నాను. ఎన్నో భయాలు, ఎన్నో అడ్డంకులు. బట్ మన ఇన్స్పిరేషన్ ఎక్కడో లేదు, మన ఇతిహాసాల్లోనే ఉంది. హనుమంతులు వారు సీతాదేవిని ఎదుక్కుంటూ వెళ్ళినప్పుడు సముద్రం దాటగలనా లేదా అని ఆయన సంకోచించారు. ఆయన అలాంటి ఇంపాసిబుల్ టాస్క్ చేయగలనా లేదా అని ఆలోచించారు. కానీ ఆయన లక్ష్యాన్ని చేరుకున్నారు. అన్నిటినీ దాటుకుని మీ ప్రేమతో, భగవంతుడి ఆశీస్సులతో, మా హార్డ్ వర్క్తో డెఫినెట్గా అన్నిటినీ దాటుకుని మేము కూడా మా లక్ష్యాన్ని చేరుకుంటామని అనుకుంటున్నామండి. ఇలాంటి ఒక గొప్ప సినిమాని ఇంత అంబిషియస్గా అహర్నిశలు కష్టపడుతూ ప్రతి నిమిషం సినిమా తప్పితే ఇంకేమీ లేకుండా చేస్తున్న ప్రశాంత్ గారికి థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట అయిపోద్ది. ఆయన గురించి సుదీర్ఘంగా నేను నెక్స్ట్ ఇంకొక ఈవెంట్ ఉంటే అందులో చెప్తాను. అంటే సరదాకి ఇవాళ ఇందాక ఎవరో అంటున్నారు, ఇవాళ ఇండియాలో ఒకటే పేరు వినిపిస్తుంది ప్రశాంత్ అని. ఒకటి ప్రశాంత్ నీల్, ఇంకోటి ప్రశాంత్ వర్మ. ఇద్దరు పేర్లలోనే ప్రశాంతత ఉంటుందండి, తీసే సినిమాలో ఉండదు. మన అందరినీ డిస్టర్బ్ చేసే కంటెంట్లు ఇచ్చేస్తూ ఉంటారు. సో మమ్మల్ని నమ్మి మేము ఎంత పాజిటివ్గా ఉన్నామో దానికి 200% ఎక్కువ పాజిటివిటీతో ఈ సినిమా మీద నమ్మకం పెట్టుకుని ఉన్న నిరంజన్ గారికి, మీరందరూ ఒక సూపర్ హిట్ ఇస్తే నాలాంటి వాళ్ళని ఇంకా చాలామంది ఇలాంటి అంబిషియస్ ఫిల్మ్స్ చేయడానికి ముందుకు వస్తారు. ఆయనకి చాలా పెద్ద సక్సెస్ చేకూరాలని కోరుకుంటున్నా.
నిరంజన్ గారికి. ఇంతకంటే పాజిటివ్ పర్సన్ని నేను ఎప్పుడు చూడలేదు. నాకు చాలా చాలా నచ్చేసిన మనిషి. చాలా సైలెంట్గా నుంచుంటారు, సైలెంట్గా థ్యాంక్స్ చెప్పి పక్కన నుంచున్నారు. ఈయన కోసం కూడా సినిమా ఆడాలి అంటే ఫస్ట్ నా కోసం ఆడాలి అది. అలాగే ఈయన కోసం కూడా ఇంత ఎఫర్ట్, ఇంత అందరం ఆల్ ఇన్ పెట్టేసామండి. ప్రొడ్యూసర్ గారు కానీ, ప్రశాంత్ గారు కానీ, నేను కానీ మా అందరి కోసం ఆడాలని కోరుకుంటున్నాను. అండ్ మీకు ఇందాక చెప్పినట్టు అక్షింతలు అందరికీ చేరేలాగా ప్రయత్నిస్తాము. దాన్ని ఎలాగా అనేది లాజిస్టిక్స్ ప్లాన్ చేసి ఎంత లార్జర్ నెంబర్కి అయోధ్య అక్షింతలు చేరాలనేది అది ప్లాన్ చేసి మళ్ళీ ఇంకోసారి చెప్తాము. ఈ పండగకి హనుమాన్ వస్తుంది. సినిమాలో మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్, యాక్షన్, సెంటిమెంట్, లవ్ స్టోరీ, దేవుడు, మీకు ఏం కావాలంటే అన్ని ఫుల్ పైసా వసూలు ఈ సినిమాలో. ప్రాపర్ పండగ సినిమాతో వస్తున్నాను. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను. మీరు అందరూ చాలా ఎంటర్టైన్ అవుతారు. మీ అందరికీ నచ్చుద్ది. నచ్చితే వెళ్ళి ఇంకొక 10 మందికి చెప్పండి. అందరినీ సినిమాకి వెళ్ళేలాగా చేయండి. పండగ అంటేనే మనం మొత్తం ఫ్యామిలీస్ వెళ్ళి చూస్తూ ఉంటాం, మనకు అది అలవాటు. అలాంటి ఒక ఫ్యామిలీ చూడదగిన సినిమా. ఒక్క చిన్న అశ్లీలత కానీ, కనీసం ఇందాక లాస్ట్ టైం వైరల్ అయింది, మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది, సిగరెట్ కానీ, బీడీ కానీ, మందు కానీ అలాంటివేవి ఒక షాట్ కూడా ఉండదు. మీ పిల్లలకి తెగ నచ్చేస్తుంది ఈ సినిమా. ఇందాక ఎవరో చిన్న బాబు చెప్తున్నాడు, నాకు ఆల్రెడీ హనుమాన్ చూడాలన్నది చాలా నచ్చింది అని. నాగ చైతన్య అనే బాబు చెప్తున్నాడే, తను చెప్తున్నాడు, తను అన్నట్టుగానే ఈ సినిమా తర్వాత హనుమాన్ అనేది వాళ్ళందరికీ, హనుమాన్ క్యారెక్టర్ అనేది వాళ్ళందరికీ చాలా నచ్చేస్తుంది. సినిమా థియేటర్కి అందరూ సంక్రాంతికి రండి. యూ విల్ హ్యావ్ అ బ్లాస్ట్ ఫర్ షూర్. ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. మిగతా వాళ్ళందరి గురించి మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. ఎక్కువ సమయం తీసుకోకూడదు కదా అని ముగిస్తున్నాను. చెప్పా కదా, పండగ తర్వాత మీరు అవకాశం ఇస్తే డెఫినెట్గా తొడగొడతా. థ్యాంక్ యూ. బట్ ప్రస్తుతానికి మాత్రం ఆ గద లిఫ్ట్ చేయవలసిందిగా అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి కమాన్, మన సూపర్ హీరో హనుమాన్. ఒరిజినల్ పెట్టేశారు గురు, పరువు పోతాము. ఒక్కసారి ఆ హనుమంతుడిని తలుచుకొని అమేజింగ్ తేజ. సీరియస్లీ ట్రైలర్ చూసిన తర్వాత చాలా చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. సో లుకింగ్ ఫార్వర్డ్ హనుమాన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి మేమంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సో ఇప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌరవ్ గారు కూడా ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. సో రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అండి. ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఈయన కూడా చాలా మితభాష అండి, చాలా తక్కువ మాట్లాడతారు. కానీ ఈయన పేరు కూడా చాలా గట్టిగా వినిపించబోతుంది. మాట్లాడండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ప్రశాంత్ వర్మ సార్. అంటే థ్యాంక్స్ అనే మాట సరిపోదు, ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చాలా ఐడియాస్ ఉంటాయి. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాలని. అలాంటి చాలా అద్భుతమైన సీక్వెన్స్లు ఈ ఫిల్మ్లో ఉన్నాయి. వాటన్నిటికి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం కానీ, మంచి మంచి థీమ్స్ కుదరడం కానీ, అన్నీ అలాంటి ఒక అవకాశం కంప్లీట్గా నాకు ఈ ఫిలింలో దొరికింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మితభాషి పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట తేజ. థ్యాంక్ యూ సో మచ్ అండి. వండర్ఫుల్ మ్యూజిక్ సోఫార్ ట్రైలర్లో మేము ఏదైతే విన్నామో అది. అండ్ ఇప్పుడు ద వన్ అండ్ ఓన్లీ ప్రశాంత్ వర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలాంటి సినిమాలు ఎలా తీసుకొస్తారు ఇంకా నాకు చాలా పెద్ద సందేహం. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఇట్స్ అమేజింగ్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ January 12th. మరి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తారా, లేదంటే ఏదైనా సంథింగ్ ఇంట్రెస్టింగ్ అయితే మేము వెయిట్ చేస్తున్నాం ట్రైలర్ లాంచ్లో మీ నుంచి వినడానికి. వాట్ వుడ్ యూ లైక్ టు సే అండి? అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మీడియా వాళ్ళకి, ఆడియన్స్కి, మా ఫ్యామిలీకి అందరికీ చాలా ధన్యవాదాలు. ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఒకేసారి థ్యాంక్స్ చెప్పేస్తున్నాను. ఇన్ డీటెయిల్గా తర్వాత చెప్తాను. బట్ మేజర్గా సినిమా గురించి చెప్పాలి. నేను అంటే డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నప్పుడు మామూలుగా అంత
ఎందుకు రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేద్దామనే ప్రొడ్యూసర్సే ఎక్కువ మంది ఉంటారు. అలాంటి టైంలో నాకు నిరంజన్ గారు కలిసి నీ ఇష్టం వచ్చిన సినిమా చేయి ప్రశాంత్ అన్నారు. సో ఆయన ఆ రోజు నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడంతో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న సూపర్ హీరో జానర్ చేయాలి నాకు ఏదైతే ఉందో చిన్నప్పటి నుంచి ఆ జానర్ సినిమా చేద్దామని డిసైడ్ అయ్యాను. సో మనందరికీ అందరికన్నా ఇష్టమైన హనుమంతుడు మనందరికీ తెలిసిన దేవుడు, అట్ ద సేమ్ టైం ఆయన సూపర్ హీరో. సో ఆయన ఉన్న డిఫరెంట్ శక్తులే మనం డిఫరెంట్ యూనివర్సెస్లో చూస్తూ వచ్చాము. సో ఆయన మీద సినిమా చేయాలి అని చెప్పి నేను శ్రీ సరస్వతి శిశు మందిర్ అనే స్కూల్లో చదువుకున్నానండి. ఆ స్కూల్లో మాకు చిన్నప్పటి నుంచి కూడా రామాయణం, మహాభారతం అని చెప్పుకుంటూ వచ్చేవారు. సో నా స్కూల్కి నేను అంత డబ్బులు ఏం సంపాదించలేదు కాబట్టి ఇప్పటికి ఇంకేం చేయలేకపోయాను. బట్ ఈ సినిమా చేయడం అనేది నేను నా స్కూల్కి తీర్చుకుంటున్న రుణం అని నేను ఫీల్ అవుతున్నాను. సో నాకు చిన్నప్పటి నుంచి మా సదాచారం అని చెప్పి మాకు ఒక సబ్జెక్ట్ ఉండేది. సో అందులో మాకు ఎలా ఉండాలి అని నేర్పించే ప్రాసెస్లో మాకు రాముడు ఎలా ఉండేవారు, మన పురాణ పురుషులు ఎలా ఉండేవారు అని చెప్పి నేర్పించుకుంటూ వచ్చారు. బట్ ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలకి చాలామందికి అది రీచ్ అవ్వట్లేదు. సో నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అంటే టీజర్ తర్వాత మా అబ్బాయి అంటే ఒక ఎన్ఆర్ఐ నాకు మెసేజ్ పెట్టారు. సో మా అబ్బాయి నా దగ్గరికి వచ్చి, నాన్న హనుమాన్ అంటే ఎవరు నాన్న, హనుమంతుడి గురించి నాకు చెప్పు నాన్న అన్నాడు. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అలా అడిగేలా చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పని అన్నారు. సో నాకు అది చాలా పెద్ద అచీవ్మెంట్లా అనిపించింది. సో మన పురాణాల్లో ఉన్న ఎవరైతే మహాపురుషులు ఉన్నారో సో వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. సో వాళ్ళల్లో ఉన్న క్యారెక్టర్స్ని అన్నీ తీసుకుంటూ అట్ ద సేమ్ టైం డైరెక్ట్ పురాణంలో ఉన్న సినిమా నేను చేసేంత మెచ్యూరిటీ నాకు ఇంకా రాలేదు. సో ఆ క్యారెక్టర్స్ని ఇన్స్పైర్ అయ్యి ప్రజెంట్ డేలో సెటప్ చేసి మన కరెంట్ జెన్జీకి అర్థమయ్యేలాగా, సో వాళ్ళకి ఎగ్జైటింగ్గా అనిపించేలాగా కొత్త స్టోరీస్ని బిల్డ్ చేస్తూ నేను ఈ యూనివర్స్ని స్టార్ట్ చేశాను. సో మనం హనుమాన్తో స్టార్ట్ చేసిన యూనివర్స్ నెక్స్ట్ అధీరా అండ్ ఇంకొక మెనీ అదర్ సూపర్ హీరోస్ మేము బిల్డ్ చేసాము ఈ టైంలో. సో ఇవన్నీ సక్సెస్ ఇవన్నీ ముందుకు వెళ్ళాలి అంటే కనుక ఈ సినిమా సక్సెస్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మేము చాలా చిన్న సినిమాగా స్టార్ట్ చేసాము. నేను చాలా తక్కువలో సినిమా చేస్తానని చెప్పి మా ప్రొడ్యూసర్కి ప్రామిస్ చేశాను. సో దాని తర్వాత ఎప్పుడైతే మేము సినిమా అనౌన్స్ చేసామో ఇమీడియట్గా మాకు వచ్చిన రెస్పాన్స్ ఇంకొకరు కొలాబరేట్ అయ్యారు. సో సినిమా నిరంజన్ గారు సరే ఇంకొంచెం పెద్దగా చేద్దాం ప్రశాంత్ అన్నారు. సో దాని తర్వాత సినిమాకు రిలీజ్ చేసిన ఒక్కొక్క మెటీరియల్ నుంచి సినిమా మీద హైప్ పెరుగుతూ వచ్చింది. సో ఫైనల్గా టీజర్ రిలీజ్ అయ్యేటప్పటికి సినిమా మీద హైప్ అమాంతం ఒక 100 రెట్లు పెరిగిపోయింది. సో దాని ద్వారా సరే వచ్చిన దాంతో ఆ డబ్బులంతా మనం తీసుకుందామని ఫీల్ అవ్వకుండా నిరంజన్ గారు మళ్ళీ సినిమాలోనే ఇన్వెస్ట్ చేశారు. సో ఇక్కడ ఎవరు చాలా డబ్బున్న వాళ్ళు ఎవరు లేవండి, మా దగ్గర వందల కోట్లు లేవు. ఇది చాలా తక్కువ బడ్జెట్లో మేము స్టార్ట్ చేసిన సినిమా. అలాగే చాలా జాగ్రత్తగా ఎవ్రీ పెనీ జాగ్రత్తగా వాడుకుంటూ ఈ సినిమాని పెంచుకుంటూ వచ్చాము. సో ఇది పెద్ద సినిమా కాదండి, యాక్చువల్గా చాలా చిన్న సినిమా. బట్ మా ఎఫర్ట్ చాలా ఎక్కువ. సో ఇంత చిన్న సినిమాలో మా దగ్గర ఎక్కువ బడ్జెట్ లేదు, చాలా తక్కువ బడ్జెట్లో చేసిన సినిమా ఇది. సో ఉన్న బడ్జెట్లో ఎంత ఎక్కువ విజువల్స్ని ఎలా తీసుకురావచ్చు అన్న దానికోసమే చాలా ఎక్కువ టైం పట్టింది. యాక్చువల్గా నాకు ఆల్మోస్ట్ నేను ముందు చేసిన సినిమాలన్నీ కలిపితే ఎన్ని రోజులు జరిగిందో ఈ ఒక్క సినిమాకి నేను అంత టైం స్పెండ్ చేశాను. బట్ ఆ క్వాలిటీ నేను మీకు ఇచ్చానని చెప్పి నేను నమ్ముతున్నాను. సో టీజర్ కన్నా మీకు ట్రైలర్ నచ్చిందని నేను నమ్ముతున్నాను. ట్రైలర్ కన్నా సినిమా ఒక 10 రెట్లు ఉంటుంది. తప్పకుండా మీరు సినిమాని థియేటర్కి వచ్చి చూడండి. ఈ సంక్రాంతికి సినిమా ఎందుకు అన్నది పెద్ద డిస్కషన్ అయిపోయిందండి. మీరు తర్వాత రావచ్చు కదా, మీరు చిన్న సినిమా కదా, పెద్ద సినిమాలే ఈ సంక్రాంతికి రావాలి అనేది. అంటే మేమందరం చాలా చిన్నవాళ్ళం, అంటే నేను తేజ మేమందరం చాలా చిన్నవాళ్ళం. సో మేము చాలా చిన్న సినిమా చేసాము. బట్ కంటెంట్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద సినిమా అండి. సో అది డెఫినెట్గా ఒక నార్మల్ డేలో రావడం కన్నా సంక్రాంతి లాంటి పండక్కి, అంటే హనుమాన్ అనే సినిమా సంక్రాంతికి రావడం అనేది చాలా కరెక్ట్ అని చెప్పి మేము బిలీవ్ చేసాము. సో దానికి చాలా థియేటర్స్ విషయంలో కానీ వాటి విషయంలో కానీ చాలా ఫైట్ చేస్తున్నాము. బట్ స్టిల్ ఆ సినిమా అప్పుడు రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అని మేము ఫీల్ అయ్యి దీన్ని ముందు తీసుకెళ్తున్నాం. సో హిందీలో మా సినిమాకి అత్యద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సో హిందీలో కూడా చాలా ఎక్కువ థియేటర్స్లో సినిమా రిలీజ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ మన తెలుగులో ఒక 400 థియేటర్స్ రఫ్గా అనుకుంటే కనుక హిందీలో ఒక 1500 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది సినిమా.
సో ఒక తెలుగు సినిమాకి డే 1 అంత ఎక్కువ థియేటర్స్లో ఓపెన్ అవ్వడం అనేది మా దగ్గర పెద్ద స్టార్ లేరు, ఎవరు లేరు. మా దగ్గర ఉన్న ఒకే ఒక స్టార్ హనుమంతుడు. సో సో మా దగ్గర ఉన్న అంటే అంతకన్నా పెద్ద స్టార్ ఎవరు లేరని ఇండియాలో నేను నమ్ముతున్నాను. సో మా దగ్గర అందరికన్నా పెద్ద స్టార్తో మేము సినిమా చేస్తున్నాము. సో పాన్ ఇండియా స్టార్ కాదు, పాన్ వరల్డ్ స్టార్తో సినిమా చేస్తున్నాము. సో ఆ నమ్మకంతో, మా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో మేము మా శాయశక్తిలో ప్రయత్నించి మాకు వీలైనంత వరకు ఈ సినిమాని జనాలకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము. సో మీకు కూడా సినిమా నచ్చితే కనుక 10 మందికి చెప్పండి. అండ్ ఒక ఎఫర్ట్తో ఒక చిన్నగా సినిమాగా స్టార్ట్ చేసిన సినిమా ఇంత పెద్దది ఎందుకు అవుతుంది అని నాకు కూడా అర్థం కాలేదు. నేను 100% ఎఫర్ట్ పెట్టాను, బట్ రిజల్ట్ దానికి 10 times వస్తూ ఉంది. సో ఒక వ్యక్తి చెప్పారు నాకు, సో నువ్వు చాలా గొప్పడు అనుకుంటున్నావేమో ఈ సినిమా తీసినందుకు, నీకు రెస్పాన్స్ వచ్చినందుకు. గొప్ప నీది కాదు, ఎవరో ఒక ఆయన నీతో చేయించుకుంటున్నారు ఈ సినిమా అన్నారు. సో ఆ హనుమంతుడే మాతో ఈ సినిమా చేయించుకుంటున్నారని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాము. అండ్ టీజర్లో లాస్ట్ షాట్ మీరు చూసుంటారు. సో ఒక శివలింగం లాంటి ఒక ఐస్ క్యూబ్లో హనుమంతుడు రామ్ అంటూ ఏదైతే షాట్ ఉందో, సో ట్రైలర్లో మీరు దాని ఎక్స్టెన్షన్ చూశారు. సో సో సినిమాలో ఏముండబోతుంది అన్నది సస్పెన్స్. సో దయచేసి మీరు సినిమాకి థియేటర్కి రండి సంక్రాంతికి. సో సినిమా అనేది ఒక ఫ్యాంటసీ ఫిల్మ్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలాళ్ళ వరకు అందరికీ నచ్చే సినిమా ఇది. సో లార్జర్ ఆడియన్స్ సినిమా అంటారు కదా. సో ఐ థింక్ ఈ పండక్కి మాది అన్నిటికన్నా పెద్ద లార్జర్ ఆడియన్స్ సినిమా. సో అందరూ వచ్చి సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. సో అండ్ మెయిన్గా ఇంత ఎఫర్ట్ పెట్టినందుకు ఈ సినిమాని మీరు ఖచ్చితంగా చూసి గెలిపిస్తారని, మా ఫైట్ని విన్ చేస్తారని చెప్పి మేము నమ్ముతున్నాము. మా ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమాతో ఆయన బేసిక్లీ ఆయన లైఫ్ సేవింగ్స్ అన్నీ పెట్టేసి ఈ సినిమా చేశారు. సో లాస్ట్ ఉన్న షెడ్యూల్ వరకు కూడా పాపం లాస్ట్ మొన్న కూడా ఇంకొంచెం కొంచెం చేయాలనిపిస్తుంది సార్ అంటే విఎఫ్ఎక్స్ సంబంధించి ఆయన మళ్ళీ హీ హాజ్ ఇన్వెస్టెడ్. సో ఆయనకి ఈ సినిమా మంచి విజయం సాధించి అలాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్కి సినిమా సక్సెస్ అయితే కనుక నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇలాంటి సినిమాలు తీసుకురావస్తారు. నేను పర్టికులర్గా మేము కొలాబరేట్ అయ్యి ఇంకొన్ని మన ఇప్పుడు హనుమంతుడి గురించి చెప్తున్నాము, గొప్పతనం చెప్తున్నాము. అలాగే నెక్స్ట్ ఫిల్మ్స్లో కూడా ఇంకా మన పురాణ పురుషుల గొప్పతనం చెప్తూ ఒక ఎగ్జైటింగ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్స్ చేయబోతున్నాము. సో మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పి బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ మీడియా. మీరందరూ కూడా ఈ సినిమాని చాలా బాగా ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఐ థింక్ నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతున్నాను. మా టీం అందరూ ఇప్పటి వరకు ఎక్కడా కూడా నాట్ ఈవెన్ 1 single నెగిటివ్ కామెంట్ రాలేదు మా సినిమా మీద. సో ఎక్కడ ఏ విధంగా ఏ ప్లేస్లో కూడా ఒక నెగిటివ్ అనేది లేదు. సో చాలా పాజిటివ్గా వెళ్తున్నాము, సిన్సియర్గా వెళ్తున్నాము. సో ఈ హానెస్ట్ అటెంప్ట్ని డెఫినెట్గా ఆడియన్స్ అర్థం చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై హనుమాన్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చిన్న సినిమా, పెద్ద సినిమా అనే బౌండరీస్ అన్నీ కూడా చెరిపేస్తుంది. అట్ ద సేమ్ టైం రాబోయే సంవత్సరం హనుమాన్ నామ సంవత్సరంగా మారాలని చెప్పి మేమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. బట్ ప్రశాంత్ వర్మ గారు మిమ్మల్ని ఎలా వదిలేస్తాం అనుకున్నారు ఆ గద లిఫ్ట్ చేయకుండా? క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, ఆ రెస్పాన్సిబిలిటీ మీది. కమాన్, మీ టర్న్ ఇప్పుడు. సో ఆ గద లిఫ్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. తెలియాలి కదా, సినిమా అంతా ఎత్తిచ్చారు. ఓసారి ఎత్తండి సార్. అది సింగిల్ హ్యాండ్తో ఎత్తాలి సార్, స్టైల్గా ఉండాలి. దట్ వాజ్ ఈజీ బ్రీజీ టాస్క్ ఫర్ ప్రశాంత్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వేదిక మీద ప్రశాంత్ వర్మ గారిని అండ్ నిరంజన్ రెడ్డి గారిని, వరు గారిని, అమృత గారిని, తేజ సజ్జా గారిని ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగతా